ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలు తీసే ఉగ్రవాదిగా మారితే సమాజంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశాన్ని నాశనం చేసే కుట్రలో భాగమైతే వినడానికి నమ్మశక్యంగా లేనటువంటి ఈ దారుణాలు ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నాయి. ఉగ్రవాదిగా మారినటువంటి ఒక డాక్టర్ ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక AK-47 రైఫల్, ఇక మందుగుండు సామాగ్రిని కూడా దొరకడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అసలు కథ మాత్రం అనంతనాగ్లో మొదలైంది. 3 రోజుల క్రితం అనంతనాగ్లో జైషే మొహమ్మద్కు అనుకూలంగా పోస్టర్లు ప్రచురించినటువంటి నేపథ్యంలో డాక్టర్ ఆదిల్ను ఇక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిల్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఫరీదాబాద్లో ఈ ఉగ్రకుట్ర గుట్టురట్లయింది. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూ కాశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. కాశ్మీర్కు చెందినటువంటి డాక్టర్ ముజాహిల్ షకీల్ ఇంట్లో జమ్మూ కాశ్మీర్ ATS పోలీసులు తనిఖీలు చేయగా 300 కేజీల ఆర్టీఎస్, ఒక AK-47 రైఫిల్, మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇక ఉగ్ర సామాగ్రి దొరకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకుని నిఘాలో పెట్టారు. ఇక కాశ్మీర్ నుండి మొదలుపెట్టి హర్యానా వరకు విస్తరించినటువంటి ఒక పెద్ద ఉగ్రవాద లాజిస్టిక్స్ నెట్వర్క్ దీని వెనుక ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక కాశ్మీర్ నుండి మొదలుపెట్టి హర్యానా వరకు విస్తరించినటువంటి ఒక పెద్ద ఉగ్రవాద లాజిస్టిక్స్ నెట్వర్క్స్ దీని వెనుక ఉందని అధికారులు చెబుతున్నారు. వైద్య వృత్తిలో ఉన్నవారిని ఈ కుట్రకు సహాయకులుగా వాడుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరొక పక్క అహ్మదాబాద్లో గుజరాత్ ATS పోలీసులు దాడులు మరో 3 కూడా డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇక 2 గ్లాక్ పిస్టల్స్, ఒక టెరెస్టా గన్, 30 లైవ్ క్యాట్రేజెస్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, అలాగే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఆజాద్ సలేమాన్ షేక్ మొహమ్మద్ సాహెల్ సలీం ఖాన్లుగా గుజరాత్ ATC తెలియజేసింది. హైదరాబాద్కు చెందినటువంటి అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ దీనికి సూత్రధారాన్ని కూడా వెల్లడించింది. మొహియుద్దీన్ తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసినటువంటి తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుండి ప్రమాదకరమైనటువంటి రైసిన్ అనే విష రసాయనాన్ని కూడా తయారు చేయడం కలకలం సృష్టించింది. అతడు ఉగ్రదాడుల్లో భాగంగా విష పదార్థమైనటువంటి రైసిన్ను ఒక ఆయుధంగా మార్చుకునేందుకు కూడా ఉన్న మార్గాలను కూడా అన్వేషించినట్లుగా తెలియజేసింది. వైద్యం పేరుతో సమాజంలో గౌరవంగా తిరుగుతూ తెర వెనుక దేశ విద్రోహానికి పాల్పడడం క్షమించరాని నేరం. ఈ కేసులో గుజరాత్ ATS పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరున్నారు, వారి కుట్రలేంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుల వద్ద నుండి కూడా స్వాధీనం చేసుకున్న RDX ఎక్కడి నుండి వచ్చింది, కాశ్మీర్ నుండి హర్యానాకు ఎలా వచ్చింది అనే విషయాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.